చండూరు బహిరంగ సభలో నేను చేసిన కామెంట్స్తో మనస్తాపం చెందినట్టుగా ఇలా వెంకరెడ్డి గారు పదే పదే చెప్పడాన్ని నేను తీవ్రంగా బాధపడుతూ ఆమెను చెప్పడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని చెప్పి హామీ ఇస్తూనే పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఈ అంశంలో నా తరఫున కూడా సారీ చెప్పడాన్ని తన ఔన్నత్యంగా నేను భావిస్తూ వారికి కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రక్రియ చేస్తారు. డెఫినెట్గా ఈరోజు ఆ జరిగిన తప్పిదానికి ప్రతి ఒక్కరం కూడా బాధపడుతూనే నాయకులు అందరూ కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే మరి ఆలోచిస్తున్న ఈ పరిస్థితుల్లో పార్టీకి నష్టం జరగకూడదని మరొకసారి వారికి క్షమాపణ చెబుతూ ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి షోకాజ్కు వారు ఇచ్చిన దాన్ని కూడా నేను రాతపూర్వకంగా క్షమాపణ కోరడం జరిగింది. బహిరంగ కూడా ప్రెస్లో చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని అన్యదా భావించకుండా సోదరభావంతో వెంకరెడ్డి గారు పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పి భవిష్యత్తులో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పార్టీ చూసుకుంటుందని చెప్పి హామీ ఇస్తూ సోదరునిగా అందరినీ కూడా కలుపుకుపోయే విధంగా మీరు పెద్ద మనసుతో ఉండాలని చెప్పి వెంకరెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను.